అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 5th జూన్ ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్ని మనం మాట్లాడుకుందాం. మేజర్గా ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అనేది కూడా మార్కెట్ కొద్దిగా అవైట్ చేసే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త పాజిటివ్గానే ఉంది. కొద్ది గొప్ప మన మార్కెట్స్లో ఇవాళ కొద్దిగా మేబీ ఒక ఫ్లాట్ టు గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉన్నప్పటికీ కూడా బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ 10-10:30 వచ్చిన టైంలో మార్కెట్ ఎలా డైరెక్షన్ తీసుకుంటుంది, ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ లైక్ బ్యాంకింగ్ కానీ, ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ, రియల్ ఎస్టేట్, ఎన్బిఎఫ్సిస్ ఇవన్నీ కూడా ఎలా రియాక్ట్ అవుతాయనే దాన్ని బట్టి కొద్దిగా మార్కెట్ డైరెక్షన్ తీసుకోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అండ్ మెజారిటీ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని కూడా ఒక స్టేటస్కు, ఒక యథాతథ స్థితిని మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎంపీసీలో, నెక్స్ట్ కమిటీ భేటీలో అప్పుడు ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవచ్చేమో వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించి అన్న ఒక అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్లో. కాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుకు భిన్నంగా ఏదన్నా ఇమీడియట్గా ఇవాళ ఒక 0.5% మేర వడ్డీ రేట్లు పెంచింది అంటే మాత్రం కొద్దిగా మార్కెట్ దానికి తగ్గట్టు డైరెక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్ కొద్దిగా కరెక్షన్స్ కూడా కావచ్చు, అంటే స్పెసిఫిక్ సెక్టార్ రిలేటెడ్ స్టాక్స్లో, ఎస్పెషల్లీ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్లో. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్లో ముందే అంతంత మాత్రంగా ఉన్న వ్యవస్థకు తోడు వడ్డీ రేట్లు పెరిగితే కూడా కొద్దిగా ఇబ్బందికర పరిణామం, ఎందుకంటే ఎకానమీకి ఇన్ఫ్లేషన్ కూడా ఆల్రెడీ యాడప్ అవుతుంది కాబట్టి. సో యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగానే ఉంది. నికే ఆల్మోస్ట్ 2% డౌన్, హాంకాంగ్ 0.3% డౌన్, షాంఘై 0.25% డౌన్. దీన్ని అమెరికన్ మార్కెట్స్లో టెక్ రిలేటెడ్ స్టాక్స్లో వీక్నెస్ అయితే ఉంది మనకి. నాస్డాక్ 0.09% మేర నష్టపోగా, S&P 500 0.5% మేర, డౌ జోన్స్ ఒక 1.7% మేర లాభాలతో అయితే ముగిసింది. గోల్డ్ నిన్నటిని చెప్పుకున్నట్టు ఒక లెవెల్స్ దగ్గర స్టకప్ అయిపోయింది. 4,475 ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ $73 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీస్లో వీక్నెస్ ఉంది. ఇవాళ కూడా ఒక 4% డౌన్, 63,350 లెవెల్స్ దగ్గర బిట్ కాయిన్ అయితే ట్రేడ్ అవుతుంది. ట్రంప్ సేస్ హీ కుడ్ మీట్ ఇరాన్స్ సుప్రీం లీడర్ ఇఫ్ ఇట్ వాస్ టు మేక్ ఎ డీల్. సో వాళ్ళు డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇరాన్ లీడర్తో, సుప్రీం లీడర్తో కలవడానికి కూడా తను సిద్ధంగా ఉన్నా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్తున్నారు. సౌత్ కొరియా స్టాక్ ఫాల్స్ 4% యాజ్ టెక్ హెవీ వెయిట్స్ ఫాలో ప్లంజ్ ఇన్ వాల్ స్ట్రీట్స్ ఏఐ లింక్డ్ నేమ్స్. మొన్న ఏఐలో కాస్త స్థిరపడుతోంది. ఏఐ స్టాక్స్లో మనకి ఇక భయం లేదు అనుకుని కాస్త ఊపిరి పీల్చుకునే సమయానికి మళ్ళీ సౌత్ కొరియా స్టాక్స్ అన్ని కొట్టారు. సౌత్ కొరియా ఇండెక్స్ కొట్టారు. ఏ రిలేటెడ్ స్టాక్స్ కొడుతున్నారు, ఇన్ని ఐటీ స్టాక్స్ కొట్టారు. డౌ జోన్స్ అండ్ S&P 500 నిన్న పాజిటివ్గా ఉన్న, నాస్డాక్ మాత్రం నిన్న బలహీనంగానే క్లోజ్ అయింది. సో ఇవన్నిటి నేపథ్యంలో కొద్దిగా ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో హెవీ పొజిషన్స్ తీసుకునే ముందు కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. బిట్ కాయిన్ ఈజ్ వెదరింగ్ ఇట్స్ అగ్లియెస్ట్ వీక్ ఇన్ మంత్ యాజ్ అ నెరేటివ్ ఫేడ్స్ అండ్ లిక్విడిటీ రొటేట్స్. సో ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్స్కి సంబంధించి. అలాగే డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రెస్ మీట్ని అడ్రస్ చేస్తూ, We have a good relationship, but Trump praises PM Modi, says India and US will get to trade deal. ఇదే మాట సంవత్సరంన్నర నుంచి చెప్తూనే ఉన్నారు. ఆ ట్రేడ్ డీల్ కుదిరింది లేదు. ఇద్దరి మధ్య నెగోషియేషన్స్ అయితే కేవలం చర్చలు అని చెప్పి జరుగుతుంది. అండ్ తన లోపల ఉన్న విషయాన్ని మరొక్కసారి కక్కే ప్రయత్నం. ఫర్ ఇయర్స్ ఇండియా టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది యుఎస్. దే చార్జెడ్ ట్రెమెండస్ టారిఫ్స్ అండ్ పెయిడ్ నథింగ్. సో ఇండియా మమ్మల్ని పరోక్షంగా వాడుకుంది. యునైటెడ్ స్టేట్స్ని మా మీద విపరీతమైన టారిఫ్స్ చేసి మాకు తిరిగి చెల్లించింది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు డైనమిక్స్ మారాయి. ఇండియా తమకు పూర్తిగా చెల్లిస్తుంది. వీఆర్ మేకింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ విత్ ఇండియా అని చెప్పి, అండ్ రివర్స్లో ఎగ్జాక్ట్గా రివర్స్ ఇప్పుడు చేస్తున్నాము, ఇండియా నుంచి పూర్తిగా మేము పిండుకుంటున్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తూనే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు ఒక మంచి మిత్రుడు, త్వరలో మా రిలేషన్ని బేస్ చేసుకుని డీల్ కుదురుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఏ మేరకు ఏ దేశానికి ఇది అడ్వాంటేజ్ అవుతుంది అనేది మాత్రం ఇప్పటికెప్పుడు అదొక ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. నిన్న కూడా మనం అనుకున్నాం అదనంగా 12.5% మేర మన మీద టారిఫ్స్ విధించడానికి యుఎస్ సిద్ధమవుతోంది అన్న ఒక వార్త కూడా. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే టాటా స్టీల్ 9% మేర వృద్ధిని ఈ ఏడాది నమోదు చేయవచ్చు అన్న ఒక అంచనాని టార్గెట్గా పెట్టుకుంది. వాళ్ళ కళింగనగర్ ఒడిషా ఫెసిలిటీలో అదనపు ప్రొడక్షన్ని ర్యాంపప్ చేయాలని
కంపెనీ ఆలోచిస్తోంది. టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గారు డీలర్ నెట్వర్క్తో గోవాలో ఆయన భేటీ అయ్యారు. సో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ గ్రోత్ కోసం సిద్ధమవ్వండి, ఇక్కడి నుంచి సేల్స్ని రెట్టింపు చేయాల్సిన అవసరం అయితే ఉంది, మార్కెట్ షేర్ని 2030 నాటికి 20% పెంచుకోవాలని చెప్పి ఆయన డీలర్ నెట్వర్క్ను ఉత్సాహపరిచారని నాకు వార్త కూడా ఇక్కడ చూస్తున్నాం. ఐసిఐసిఐ బ్యాంక్ సెడ్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ వార్నింగ్ లెటర్ ఫ్రమ్ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ టు ద బ్యాంక్స్ రోల్ యాజ్ ఎ కస్టోడియన్. అలాగే వేదాంత సెట్ ద ఈడీ యాజ్ కంక్లూడెడ్ సర్చ్ ఆపరేషన్స్ కండక్టెడ్ అట్ సర్టెన్ కంపెనీస్. సో ఫెమా వయలేషన్స్ జరిగాయేమో అన్న ఒక ఉద్దేశంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేదాంతలో జరిగిన సర్చెస్ ఆపరేషన్స్ ముగిసినట్టు వేదాంత అయితే వెల్లడించింది. మారుతి సుజుకి ఆన్ థర్స్డే లాంచ్డ్ వాట్ ఇట్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ కార్, పొజిషనింగ్ ద టెక్నాలజీ యాజ్ కీ పిల్లర్. ఇక్కడ ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించే విషయంలో, లోయర్ కార్బన్ ఎమిషన్స్ విషయంలో ఫ్లెక్స్ ఫ్యూయల్స్ని నిన్న కూడా హీరో మోటో కార్ప్ 2-వీలర్ వెహికల్స్ లాంచ్ చేయగా మారుతి సుజుకి ఇండియాస్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ కార్ని లాంచ్ చేసింది. సో ఈ విషయంలో చాలా యాక్టివ్గా ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇమీడియట్గా పెద్ద ఎత్తున ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వీటిని లాంచ్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచనగా అయితే ఉంది. మళ్ళీ దాని గురించి అయితే మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇంకా స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా టైటాన్, వోక్హార్డ్, వీనస్ రెమెడీస్, ప్రీమియం ఎనర్జీస్, కోల్టే పాటిల్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, సీజీ పవర్, జూనిపర్, అరోఫార్మా, అంబుజా సిమెంట్స్, ఓలా, పేటిఎం, యునైటెడ్ స్పిరిట్స్ ఉండబోతున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆర్బీఐ గ్రేడ్ పాలసీ వాళ్ళ మేజర్గా మార్కెట్స్ని ఇంపాక్ట్ అయితే చేస్తుంది. నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 0.1% మేర 640 నాటికి ఇది 0.1% మేర నెగిటివ్గా అయితే వీక్గా అయితే కనిపిస్తుంది. టైటాన్ ద కంపెనీ గివ్స్ ఇట్స్ రీటైల్ అవుట్లుక్ 8 to 9% మార్కెట్ సిఏజీఆర్ త్రూ 2030 నాటికి 8-9% మేర వృద్ధిని నమోదు చేయాలన్న ఆలోచనలో ఉంది. వోకార్డ్ ద కంపెనీ అవుట్లైన్స్ ఎ 2-year స్ట్రాటజీ ఫోకస్డ్ ఆన్ గ్రోత్, యాక్సలరేషన్, ఆపరేషనల్ ఎక్సలెన్స్ అండ్ ఏఐ ఎనేబుల్మెంట్ అన్నట్టుగా కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇట్ ప్లాన్స్ టు లాంచ్ జేనిచ్ అక్రాస్ కీ గ్లోబల్ మార్కెట్స్. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టు జేనిచ్ అనేది వీళ్ళకి ఒక ప్రధానమైన డ్రగ్గా కాబోతోంది. ఒక రెవల్యూషనరీ డ్రగ్ వీళ్ళకి, వోకార్డ్కి ఏ మేరకు బెనిఫిట్ తీసుకుంటారో కూడా మనం వేచి అయితే చూడాలి. వీనస్ రెమెడీస్కి ద కంపెనీ రిసీవ్స్ DSIR recognition for its research and development unit VMRC. మీషో ద కంపెనీ రిపోర్ట్స్ 264 million annual transacting users and 717 million total orders in its Prism platform. సో చాలా పెద్ద వాల్యూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి ట్రాన్సాక్షన్స్ని, ఒక మంచి ఆర్డర్ బేస్ని పెంచుకుంది మీషో. కేసర్ ఇండియా 71,428 షేర్స్ని జారీ చేయబోతోంది. వీటిని వారెంట్స్గా కన్వర్ట్ చేయబోతోంది. ప్రీమియర్ ఎనర్జీస్ ద కంపెనీస్ రికగ్నైజ్డ్ యాజ్ అ గ్రేడ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ వుడ్ మెకెంజీస్ గ్లోబల్ సోలార్ పీవీ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ర్యాంకింగ్ 2026. సో ఒక మంచి పేరును సంపాదించుకోగలిగింది ప్రీమియర్ ఎనర్జీస్. రాజేష్ ఎక్స్పోర్ట్స్ క్లారిటీ ఇచ్చింది. సెబీ ఎలాంటి పెనాల్టీ వేయలేదని చెప్తూనే సెబీ ఎత్తి చూపిన డిస్క్రిపెన్సీస్ విషయంలో అన్ని మిస్రెప్రజెంటేషన్ ఉన్నాయి అండ్ ఎబిటా వర్సెస్ రెవెన్యూ ఇవన్నీ సరిగ్గానే ఉన్నాయి. సెబీ లేవనెత్తిన అంశాలని వాళ్ళతో రిసాల్వ్ చేసుకుంటాం రెగ్యులేటర్తో కలిసి అని చెప్తోంది. సో స్టాక్ ఇప్పటికే లోయర్ సర్క్యూట్ కొడుతూ ₹1000 నుంచి ₹100 అయితే వచ్చేసింది. సో పూర్తి స్థాయిలో ఇక పుట్టి మునిగిపోతుంది అన్న పరిస్థితుల్లో రాజేష్ ఎక్స్పోర్ట్స్కి PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఏదో తీసుకుంటోంది. వాటిని కూడా మేబీ ప్రభుత్వం ఆపివేసే ఆలోచన కూడా ఉండవచ్చు. వాటిని కూడా ఆపివేస్తున్న ఒక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. HDFC మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో గోల్డ్ ETFస్లో క్యాప్ విధించబోతోంది బికాజ్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టు. సో ఇవి ప్రధానమైన వార్తలు. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే ఎకనామిక్ టైమ్స్ బిట్ స్వీటర్ ఫారిన్ ఇన్వెస్టర్స్ మెగెట్ మోర్ షాప్స్. ఇక్కడ ఫారిన్ ఇన్వెస్టర్స్ని మరింతగా ఆకర్షించడానికి, ఫారిన్ నిధులని, ఫారిన్ ఇన్వెస్టర్స్ని కొద్ది గొప్ప ఊరట కల్పించడానికి మరిన్ని రాయితీలని ప్రభుత్వం ఇవ్వవచ్చు. సెంటర్ వెయిస్ ఈజియర్ నామ్స్ ఫర్ డిస్ప్యూట్స్, MFN ఇన్ ట్రీటీ విల్ కీప్ సేఫ్టీ హ్యాండ్ రైల్స్ అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నిధుల ప్రవాహం కనుక విదేశాల నుంచి రాకపోతే, ఒకే పాయింట్ ఆఫ్ టైంలో రూపాయి పడిపోతున్న ఈ తరుణంలో ఇక్కడి నుంచి నిధులు కూడా వెళ్ళిపోతూ ఉంటే కొద్దిగా ఇబ్బందికర పరిణామంగా ఉంటుంది. ఈడీ క్విజెస్ జెప్టో ఓవర్ ప్యారిమ్యాచ్ యాడ్స్ ఫెమా ప్రోబ్ ఇంటూ మింత్రా డ్రాప్డ్. మింత్రాలో ఏదైతే ప్రోబ్ జరుగుతుందో ఫెమా దాన్ని డ్రాప్ చేసామన్నట్టుగా కూడా
చూస్తున్నాం. ఇండియన్ వాల్యుయేషన్స్ హై బట్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఈజ్ ఇంటాక్ట్ అన్నట్టుగా కూడా సిటీ గ్లోబల్ CEO జేన్ ఫ్రేజర్ ఇంటర్వ్యూని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సాఫ్ట్ బ్యాంక్ నిన్న లెన్స్ కార్డ్ సేల్లో 700% లాభాలని సొమ్ము చేసుకుందన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్త. ఇండస్ ఇండ్ ఇన్ఫ్లేటెడ్ ప్రాఫిట్ అండ్ అసెట్స్ బై 18-17 crores ఇన్ 14 monthsలో అని చెప్పి ఒక కాన్ఫిడెన్షియల్ PwC రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. సో 1800 కోట్ల రూపాయలు ప్రాఫిట్స్ని ఇన్ఫ్లేట్ చేశారు, లేని అసెట్స్ని చూపించారు అన్నట్టుగా కూడా ఒక న్యూస్. ఎక్స్చేంజ్ డీల్స్ ఆన్ ద రైజ్ ఇన్ ఎక్స్పెన్సివ్ ఓల్డ్ గోల్డ్ బయటకు వస్తుంది. 50% ఇప్పుడు వస్తున్న ట్రేడ్ అవుతున్న మార్కెట్లో 50% ఓల్డ్ గోల్డ్ బయటకు వచ్చిందన్నట్టుగా కూడా ఒక న్యూస్. అలాగే డిఫెన్స్ మినిస్ట్రీ డబుల్స్ ఫినాన్షియల్ పవర్స్ ఆఫ్ ఫీల్డ్ కమాండర్స్, మూవ్ టు సపోర్ట్ buys worth 1.25 lakh crores including grants for R&D and import substitution. డిఫెన్స్ సెక్టార్లో డిఫెన్స్లో మరింత ఇది రాబోతుంది. మనకి కమాండర్స్కి వాళ్ళకి మరింత అధికారాలు ఇచ్చి మరింతగా కొనుగోలు చేయడానికి వాళ్ళకి అవకాశం కూడా అయితే లభించబోతోంది. సో దీంతో దేశీయ డిఫెన్స్ రంగానికి మరింతగా ఊతం ఇవ్వచ్చు. ఐనాక్స్ క్లీన్ బైస్ వెనాస్ ఇండియాస్ ఎనర్జీ బిజినెస్ ఫర్ 6,000 crore. ఇండిగో 6 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్కి ఫ్లైట్స్ని కట్ చేసింది. హిందాల్కో bets big on aluminum windows and Hyundai to roll out mass market EV this year. PwC finds accounting errors by IndusInd Treasury Desk. సో మాన్యువల్ ఎంట్రీస్ చేశారు లాసెస్ని ఆఫ్సెట్ చేయడానికి. ఇది ప్రాఫిట్స్ అండ్ అసెట్స్ పెరగడానికి దోహదపడింది అన్నట్టుగా కూడా PwC ఒక కాన్ఫిడెన్షియల్ ఫోరెన్సిక్ రిపోర్ట్లో బయటపడింది ఈ అంశం. 2026 సేల్స్ టాప్ లాస్ట్ ఇయర్ అవుట్ఫ్లోస్. సాగర్ డిఫెన్స్ సెట్ టు ఎక్స్ప్లోర్ పబ్లిక్ లిస్టింగ్. సో 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు IPO ద్వారా సమీకరించేందుకు సాగర్ డిఫెన్స్ సిద్ధమవుతోంది అన్నట్టుగా కూడా ఒక వార్త. రాజేష్ ఎక్స్పోర్ట్స్ PLI బెనిఫిషరీ స్టేటస్ని కోల్పోవడంతో పాటు MCA ప్రోబ్ని, కార్పొరేట్ అఫైర్స్ ప్రోబ్ని కూడా ఎదుర్కోవచ్చు. ఫస్ట్ పేజ్ అంశాలని కూడా మనం దాదాపుగా చూసాము. జిందాల్సా ఆల్ టైమ్ హైట్ చేసింది. 3 నెలల కాలంలో 54% మేర స్టాక్ పెరిగింది. తంగమాయిల్ నిన్న 15% మేర స్టాక్లు జంప్ చూసాం. మెవలాన్ నిన్న 8.5% మేర పెరిగింది, ఆల్ టైమ్ హైట్ చేసింది. HFCL మనకి వరుస లాభాలకి బ్రేక్ పడింది. ఫాల్స్ ఆఫ్టర్ సర్జింగ్ 23% ఓవర్ 5 లాస్ట్ సెషన్స్. అలాగే ఫిజిక్స్ వాళ్ళ నిన్న NBFCతో టైఅప్ పెట్టుకుంది. దీంతో స్టాక్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం అయితే గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాము. ఎందుకంటే విద్యార్థులకు లోన్స్ ఇప్పించే విధంగా ఇప్పుడున్న చదువులకి లోన్స్ తీసుకుని చదువుకోవాలి కాబట్టి NBFCస్తో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎందుకంటే ఈజీ లోన్ దొరుకుతుంది. అప్పుడు ఫిజిక్స్ వల్ల బిజినెస్ పెరగవచ్చన్న అంచనా నేపథ్యంలో స్టాక్లో గత కొద్ది రోజు నుంచి మొమెంటం అయితే పాజిటివ్గా ఉంది. TVS సప్లై చైన్స్ నిన్న 5% మేర పెరిగింది. పెర్సిస్టెంట్ ఒక 0.5% మేర. సీగల్ టు డైవర్స్ట్ పంజాబ్ రోడ్ ప్రాజెక్ట్ స్టేక్ టు నియో ఇన్ఫ్రా ఇన్కమ్ ఫండ్. సో ఇవి ప్రధానమైన వార్తలు. ఇక మెంటార్షిప్ ప్రోగ్రామ్ 15వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. కొత్త బ్యాచ్. మార్కెట్స్లో ట్రేడింగ్ బాగా తెలుసుకోవాలి, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి. ఇన్వెస్టర్ కూడా ఎందుకంటే ఇన్వెస్టర్కి సంబంధించిన టెక్నిక్స్ కూడా ఇందులో తెలుసుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ యూస్ చేసుకుని ఎలా మనం స్టాక్ సెలక్షన్ని, ఒక స్టాక్ పర్ఫార్మెన్స్ని ఏ విధంగా ట్రాక్ చేయాలన్న అంశాలు నేర్చుకోవడంతో పాటు ఒక ఎక్కడ ఎంట్రీ తీసుకోవడం అనేది అందరికీ ఈజీనే. ఒక ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ పాయింట్ని మనం ఎక్కడ తెలుసుకోవాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా సరే అన్న అంశాలని కూడా ఈ 100 రోజుల మెంటార్షిప్ కార్యక్రమంలో మీరు నేర్చుకుంటారు. మరిన్ని వివరాలు ఈ నెంబర్కి ఫోన్ చేసైనా ఆర్ఎల్స్ వాట్సాప్ చేసైనా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇవి ప్రధానమైన వార్తలు ఈ వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్.